హాయ్! అందరూ ఎలా ఉన్నారు? పద్మ రవీందర్. ఈరోజు నేనొక స్పెషల్ కర్రీ చేసి చూపిస్తాను చూడండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, పువ్వు, ధనియాలు, మసాలా, ఇలాచీ, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ అంత ఆయిల్ పోసేసుకొని ఇవన్నీ వేసేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత మనము ఒక 5 మినిట్స్ వీటిని వేయించుకోవాలి ఆయిల్‌లో. ఆయిల్‌లో వేయించేసుకున్న తర్వాత ఇది వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇది చల్లారుతుంది కదా, అప్పుడు మనం చల్లారిన తర్వాత మనం అప్పుడు గ్రైండర్ పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానో చెప్పనా? ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నాను. వెరైటీ చేస్తాను నా స్టైల్లో చూడండి. ముందుగా ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను. కుడక పొడి, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారము. చూడండి ఫ్రాన్స్ ఉప్పుతో కడిగి పెట్టుకున్నాను. మళ్ళీ ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని తర్వాత దాంట్లో ఏమి వేయకుండా ఫస్ట్ మనము ఈ ఫ్రాన్స్ని వేసేసుకోవాలి. ప్రాన్స్ మంచిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనము ఇవి ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, కుడక పొడి ఇవన్నీ వేసేసుకోవాలి. నా స్టైల్లో చాలా బాగా చేస్తాను. 5 స్టార్ హోటల్లో చేసినట్లు ఆ స్టైల్లో చేసి చూపిస్తాను చూడండి. ఇలా వేగిన తర్వాత మనము దంచి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, కొత్తిమీర ఇవన్నీ ఈ గ్రైండర్ పట్టుకున్నవి మనము అప్పుడు వేసేసుకోవాలి. ఇలాంటి స్పెషల్ వంటల వీడియోలు మరిన్ని రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా మనం 5 మినిట్స్ పెట్టేసుకున్న తర్వాత ఉప్పు, కారం అన్నీ ఈ ప్రాన్స్కి పట్టిన తర్వాత అప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకోవాలి లాస్ట్లో. వావ్! చాలా బాగుంది చూడండి. ఉప్పు, కారం అన్నీ పట్టేసినాయి వీటిలకు. ఇప్పుడు మనం కొత్తిమీర, కొంచెము పుదీనా వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఇవి చూడండి ఎలా బాగున్నాయి. వావ్! సూపర్ అయింది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.